ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. మరి ఈ రోజు తన సమస్య చెప్పుకోవడానికి సునీత గారు ఇక్కడి వరకు వచ్చారండి. మరి ఆవిడ సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సునీత గారు. 15 సంవత్సరాలు అయిందండి పెళ్ళి అయ్యి. ఓకే. మాకు 3 పిల్లలు. ఉమ్. ప్రైవేట్ జాబ్ చేస్తారు. మీ వారు ప్రైవేట్ జాబ్ చేస్తారు. ఎక్కడ? మామూలుగా కంపెనీలో చేస్తారు అమీర్పేటలో. ఎక్కడ? ఏ ఊరు మీది? మాది చెర్లపల్లి. చెర్లపల్లి. ఓకే. అయితే ఇట్లా టూర్ వెళ్తుంటే మాకు యాక్సిడెంట్ అయింది. ఓకే. నాకు వెన్నుపూస ఇరిగింది. ఆ పిల్లలు అతను బాగున్నారు. మీకు మాత్రం వెన్నుపూసేరి. ఓకే. 1 సంవత్సరం బెడ్ మీద ఉన్నాను నేను. దీంట్లో పని చేసడానికి లేరని చెప్పేసి ఒక అమ్మాయిని తెచ్చిపెట్టారు. కొన్ని రోజుల దాకా బాగానే చేసింది. తర్వాత అంతా ఇంకా వాళ్ళిద్దరు ఇది చేసుకుంటున్నారు. ఇంట్లో పనమ్మాయి. పని. ఇది మీ వారిని అడిగారా మరి ఏంటి విషయం? అడిగాను. చాలా ఎక్కువ చేస్తున్నాడండి బాగా. మీ ముందే? నా ముందే. నువ్వు బెడ్ మీద ఉన్నావు, నీకేది రాదు, నీకేది పోదు, ఏమి లేదు, నీకు ఎందుకు మాట్లాడతావు, నువ్వు అన్నీ చేస్తున్నా నేనే అని చెప్పేసి సీరియస్ అవుతున్నారు. అండి, ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. సంవత్సరం బట్టి మీరు సెట్ అయిపోయారు. సెట్ అయిపోయిన తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతుందా? అందుకని చెప్పేసి ఇక్కడ చెప్పడానికి వచ్చారు. ఇంట్లో పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు, అయినా అలాగే చేస్తారు. అలాగే చేస్తున్నారండి. అయ్యో. చిన్న పిల్లలు. మరి ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎవరు లేరా? ఎవరు మాట్లాడినా ఇంటలేరండి. నాకు బాగాలేదని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి సాకు చెప్పేస్తున్నాడు. అలా జరుగుతున్నది. సో ఇప్పుడు ఏ న్యాయం కోసం అని వచ్చారు ఇక్కడికి? అదే అమ్మాయి ఉంటే ఎట్లా అండి, మాకు ఆ అమ్మాయిని పంపించేసి మీతో పాటు పంపించేయాలి. అమ్మ 1 year నుంచి క్యూర్ అయింది అంటున్నారు కదా, ఫిజికల్ రిలేషన్ కి పనికొస్తారని చెప్పారా డాక్టర్? లేకపోతే ఇంకొంతకాలం? అదేమీ లేదండి, ఏమి లేదు, వాళ్ళు ఏం చెప్పలేదు, పర్వాలేదన్నారు. పర్వాలేదన్నారు. ఈ లోపే అక్కడ ఉన్న మీరు బెడ్ మీద ఎంతకాలం ఉన్నారు? 1 year, 2 years, 3 years? 1 year ఉన్నామండి. 1 year ఉన్నారు. ఈ 1 year లోనే అమ్మాయితో అన్ని అయిపోయినాయి. నేను వదిలేను అంటున్నాడు. అమ్మాయిని వదలని అంటున్నాడా? ఇప్పుడు ఇంకా మీ ఇంట్లోనే ఉందా? మా ఇంట్లోనే వస్తుందండి, వస్తుంది వెళ్తుంది, వచ్చి వెళ్ళిపోతుంది డైలీ. ఇంకా మీరు ఆల్రెడీ ఇప్పుడు మీకు అవసరం లేదు కదా, ఇంకా అవసరం లేకున్నా గానీ వస్తుంది. అదే రమ్మంటున్నారు, వస్తున్నారు. నీకు చేత కాదు కదా చెయ్యని కొన్ని రోజులని అంటున్నారు. ఏం పని? ఇంట్లో పని. అమ్మాయి ఊరు పెళ్ళయిందా? పిల్లలు ఉన్నారా? పెళ్ళయింది, భర్త ఉన్నాడండి. భర్త ఉన్నాడు. మరి భర్తకి చెప్పారా మీరు? మీ అమ్మాయి వచ్చి ఇలా పనిలో పెట్టుకుంటే కనుక ఏకంగా చెప్పాను. చెప్తే మా ఆవిడ చాలా మంచిది, మా ఆవిడ మీద మీరే ఇట్లా చేస్తున్నారు, మీ మాటలు నమ్మట్లేదు ఆయన. నమ్మట్లేరు. మరి మెడ పట్టుకుని బయటికి గంటొచ్చు కదమ్మా అమ్మాయి. గంటే ఎట్లా గంటానండి, మా వారు ఊరుకుంటలేరు కదా. సరే అప్పుడు మీ ఆయనతోనే మాట్లాడించవచ్చుగా వాళ్ళ ఆయన్ని. ఏమయ్యా ఈడు చెప్తున్నాడు ఇను అని. అంటే అతను వస్తలేడు మాట్లాడడం. అతను అసలు నమ్మడానికి అతను రెడీగా లేడు. ఫస్ట్ వాళ్ళ ఆవిడ గొప్పది అని ఆయన ఫీలింగ్. సరిపోయి ఆవిడకి పిల్లలు ఉన్నారా? లేరండి. పిల్లలు ఏం లేరు. ఎంత ఉంటది వయసు అమ్మాయి సుమారుగా? ఉండొచ్చు అండి, ఒక 30 సంవత్సరాలు ఉండొచ్చు. 30. ఏమనిపిస్తుంది నీకు? తప్పు ఎవరిది? మీ ఆయన తప్పు అనిపిస్తుందా? మీ ఆయన ఎవరిది తప్పని ఎలా చెప్పగలరు? అలా కదా, ఇలాంటి వ్యవహారాలు ఇంత ముందు నడిపించడం మీ వారు? లేదండి, ఇంతకుముందు బాగా చూసుకునేటోడు, మంచిగా ఉండేవాళ్ళం, ఫ్యామిలీ బాగుండేది, ఇక్కడికి వెళ్ళిన అందరం కలిసి వెళ్ళే వాళ్ళం, చాలా బాగుండేది. ఎన్ని ఇయర్స్ అయింది మీ మ్యారేజ్? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. మరి పిల్లలకి అంత పెద్ద వయసు ఉంటది కదమ్మా, పిల్లలకి అర్థం అవుతుంది ఇది ఏం జరుగుతుంది ఇక్కడ. పిల్లల వరకు వెళ్ళింది, స్కూల్కి వెళ్ళిపోతారు కదండి, ఎవరు ఉండరు కదా. ఇంకా పిల్లల వరకు రాలేదు ఇష్యూ. మీరిద్దరు ఏమీ రచ్చ చేసుకోలేదు? చేసా అంటే పిల్లలు లేనప్పుడే చేసుకున్నాం, పిల్లల ముందు మేము ఏమి చేసుకోవాలి. పెద్దవాళ్ళని పిలిచినా కూడా పిల్లలు లేనప్పుడే పిలిచారు. ఇతను బుద్ధి చెప్పడానికి ట్రై చేశారు, ఇతను వినట్లేదు. ఆమె కావాలంటున్నాడు, మేము వద్దంటున్నాం. నీకెవరిది తప్పు అనిపిస్తుందమ్మా? అమ్మాయి తప్పు అనిపిస్తుందా, నీ భర్త తప్పు అనిపిస్తుంది? నా భర్తదే తప్పు ఉంటది, అమ్మాయిది ఎలా తప్పు ఉంటది? పని చేయడానికి వచ్చిన అమ్మాయి అంటారు. అదే మీ భర్త వదిలేస్తే ఆఫ్టర్ ఆల్ ఈ విషయం ఆయనే వదలట్లేదు, పట్టుకునేది. మీ బంగారం కరెక్ట్ గా లేదు కదా ఇక్కడ. ఏంటి పెళ్లి చేసుకుంటా అంటున్నాడా? ఏంటి చేసుకుంటా అంటున్నాడు అంటే మిమ్మల్ని వదిలేస్తా? మమ్మల్ని వదిలేస్తా అంటున్నాడు. అయ్యో. ఈ 15 years బట్టి భార్య భర్తలుగా మీ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవమ్మా? లేవండి, వాస్తవానికి నిజంగా ఏమీ లేవు, మంచిగా ఉండేటోడు. మళ్ళీ అతను శ్రీనివాస్ అడిగితే ఇంకేమన్నా చెప్తాడు? లేదండి, మేము మరి ఇంకా తెలియదు. మరి అమ్మాయితో మాట్లాడేవా ఈ విషయాలన్నీ? అమ్మాయితో మాట్లాడితే ఏం సమాధానం ఇస్తలేదు. సమాధానం ఏమి కాదమ్మా, ఆవిడకి ఆడ ఆయన ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. నిన్ను వదిలేసి ఆవిడని ఎట్లా పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. కాదు మరి పెళ్లి చేసుకుంటా అంటున్నాడు మా ఆయన అని చెప్పేసి నేను చెప్పావా? అడిగితే నాకు ఇష్టమే అంటుందమ్మ. మరి వాళ్ళ ఆయన వదిలేస్తుందంట. వాళ్ళు మాట్లాడుకోవాలి, అది నా దాకా రాదు కదా. నీకు చెప్పడం అయితే అలా చెప్తున్నారు, నాకు చెప్పడం అలా చెప్తాను. అంటే అట్లా చెప్తే అన్న నువ్వు నోరు మూసుకొని ఊరుకుంటావు, ఆ అమ్మాయిని ఎంటర్టైన్ చేయొచ్చు, అరే డైవర్స్ ఇచ్చేదానికంటే ఆయన తిరిగితే తిరగని అని అనుకుంటావేమో అని ఆయన ఫీలింగ్. ఎందుకంటే నీకు ఆరోగ్యం బాగోలేదు, అంత హెల్త్ ప్రాబ్లమ్స్, 3 పిల్లల్ని వేసుకొని నువ్వు బయటికి వెళ్ళలేవు కాబట్టి
ఏం చేసుకుంటుందో చేసుకొని అనేది ఆయన డేర్ చేసి మాట్లాడుతున్నా ఇది. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా, మీకేం కావాలి? మాకు అతను మాతో ఉండాలండి, ఆ అమ్మాయిని వదిలేయాలి. నేను ఉండను వదలను అంటే ఏం చేస్తావు మరి? వదిలేయండి, వదలకపోతే ఎట్లా అండి, మాకు పిల్లలు ఉన్నారు, మరి నాకు హెల్త్ బాగోదు. సో నీకు ఒకటే టార్గెట్, ఆయన ఖచ్చితంగా అమ్మాయిని వదిలేసి ఉండాలి అనేది నీ టార్గెట్. ఓకే. కళ్ళు ఎదురుకుంటే టూ మచ్ జరుగుతుందని అన్నావు అంటే ఏంటమ్మా, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే ఇద్దరు రూమ్ లోకి వెళ్ళడము చేయడము అలాంటివి చేస్తున్నారు. నేనేమో లెగలేని పరిస్థితి. అది సో ఇక్కడ అప్పటి వరకు ఈ నుంచే రోజు అనుభవిస్తున్నాం అన్నమాట చూసి. ఇప్పుడు ఈ రోజు రావటం అంటే కొద్ది రికవర్ అయ్యావమ్మా? అయ్యాక ఏంటమ్మా వెన్నుపూస డ్యామేజా? పైన ఉన్నదా కింద? కింద వెన్నుపూస పైన పైన పైనుంచి కింద వరకునా? కింద వరకు కొంచెం డ్యామేజ్ అయింది. డాక్టర్స్ ఎంత చెప్పారు రికవరీ టైం కి మీకు? చెప్పారు 1 సంవత్సరం చెప్పారు. సంవత్సరం పట్టితే అదే సంవత్సరంలో ఇంప్రూవ్ అయ్యారు. మందులు వాడితే అంత ఇంప్రూవ్, బెడ్ రెస్ట్ అదంతా తీసుకుంటే ఇంప్రూవ్ అయ్యారు. ఇప్పుడు మీకు ఏ అవయవ లోపం లేదు, యూరిన్ కానీ బ్లాడర్ కానీ ఏ సమస్య లేదు, సెక్షువల్ గా కూడా శారీరకంగా కూడా ఏం సమస్య లేదు. ఏమి లేదు. శ్రీనివాస్ గారిని అడగడం బెటర్, ఆయన ఏం చెప్తాడు విదూరం. నమస్తే అండి శ్రీనివాస్ గారు, మీ ఆవిడ చెప్పిందంత విన్నారు కదా? ఏం లేదు మేడం, అంత అబద్ధం మేడం. అబద్ధమా? యాక్సిడెంట్ అంత ముందు నుంచి నా మీద అనుమానం మేడం ఆమెకి. అబద్ధం అయితే ఆవిడ ఇక్కడి వరకు ఎందుకు వస్తుంది చెప్పండి? నేను బయటకు వెళ్ళినప్పుడు కిటికీలో నుంచి చూడటం, డోర్ బయటకు వచ్చి చూడటం అలాంటివి చేస్తూ ఉండేది మేడం. ఆవిడ ఏం చెప్తుందంటే 15 years వరకు, యాక్సిడెంట్ ముందు వరకు మాకు బాగా చూసుకున్నాడండి, మంచోడండి, ఈ యాక్సిడెంట్ టైంలో ఆయన బిహేవియర్ ఎలా ఉంది అంటుంది. మీరేమంటున్నారంటే అసలు ఆ 15 years కూడా మేము హ్యాపీగా లేమండి, నన్ను అనుమానిస్తుంది అంటున్నారు, అంతేనా? అంత ముందు కూడా అనుమానించేది మేడం. ఏం అనుమానం? నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరితో తిరుగుతున్నాను అని. ఎందుకు అసలు అట్లాంటి డౌట్ ఎందుకు వచ్చింది? ఆమె ఎందుకు వచ్చిందో అంత ముందు బాగానే ఉండేది మేడం, మధ్యలో అలా వచ్చింది ఆమె. ఎన్ని ఇయర్స్ నుంచి? 2 years పైనుంచే వస్తుంది. ఇది యాక్సిడెంట్ ముందు 2 years నుంచి. అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఎక్కువైందండి ఆవిడ అనుమానం? అనుమానం ఎక్కువైంది. యాక్సిడెంట్ అయిన తర్వాత అనుమానం ఎక్కువైందా? కరెక్ట్ గా చెప్పండి, మీరు ఊరికనే ఊహించుకొని చెప్పొద్దు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో వచ్చింది, ఆవిడ సేవ చేయడానికి వస్తే ఆవిడతో మీరు లింక్ పెట్టుకున్నారంట, అదేంటి, అది అనుమానం వాసన? లేదు సార్, ఈమె ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆమెకు తోడుగా ఉంటుందని ఒక మనిషిని పెట్టాను సార్. కరెక్టే. పెట్టాను, ఆమె వచ్చింది, ఆమె పని చూసి. సరే, ఆవిడ మంచం మీద ఉంటే మీరు రూముల్లోకి వెళ్ళేవాళ్ళు అంటే ఎందుకు? రూముల్లో వెళ్ళటం అంటే అది ఏమైనా శుభ్రం ఏమైనా చేయాలంటే తీసుకెళ్తాం మేడం. ఇంకేం పని ఆవిడ చేసుకుంటది కదా, రూమ్ లో తీసుకెళ్ళి చేసేది ఏంది? మీరు వేలు పట్టుకుని తీసుకెళ్ళాలా, చీపురు కట్టి చేతికి ఇవ్వాలా? ఆయన మీరు జాబ్కి వెళ్ళరా? పనికి వెళ్తే ఆవిడ ఆ టైంకి వచ్చి చేసుకొని వెళ్తది కదా. నేను జాబ్కి వెళ్తాను మేడం, జాబ్కి వెళ్ళి వచ్చిన తర్వాత. సార్ మీరు ఇక్కడ ఏదో సీక్రెట్లు దాచేసి కవర్ చేసేద్దామంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఖాళీగా లేం కదా. మీరు నిజం మాట్లాడితేనే మీ ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేయగలం, కోర్టుల చుట్టూ తిరగకుండా ఆపగలుగుతాం. లేదండి నేను కోర్టుకే వెళ్తానంటే వెళ్దురు కానీ. జరిగింది వాస్తవంగానే చెప్తున్నా మేడం, అలాంటిది ఆ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉందా లేదా? లేదు మేడం. పెళ్లి చేసుకుంటాను అన్నారా లేదా? పెళ్లి చేసుకుంటాను అనలేదు మేడం, ఆమె కావాలని అనుమానంతో ప్రాబ్లం సాల్వ్ అమ్మా, లేదంటే అమ్మ తీసుకొని